మహాశివరాత్రి హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. సర్వ జగత్తును పాలించే ఆ శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ మహాశివరాత్రి. ఈ రోజున ఉపవాసం, శివార్చన, జాగరణ చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. హిందూ సనాతన ధర్మంలో మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేకత ఉంది. మాఘమాసంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజున శివుడికి బిల్వపత్రాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు శివుడికి సమర్పిస్తుంటారు. అయితే ఈ మహాశివరాత్రి జరుపుకోవడానికి అసలు కారణాలు ఏమిటో పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీమాతకు ఈ మహాశివరాత్రి కథ చెప్పినట్లు మనకు తెలుస్తోంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతీదేవి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమగు వ్రతమును, భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపుమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును, దాని విశేషాలను తెలియజేసెను. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసి కానీ తెలియక గాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా కథను వినిపించెను. పూర్వము ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్ళడం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించుకోవడం అతడి దినచర్య. అయితే ఒకరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళిన ఆ బోయవాడికి చీకటి పడే వేలైనా ఒక్క జంతువు కూడా దొరకలేదు. దానితో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని అనుకుని అప్పుడు దాన్ని సంహరించవచ్చుననుకున్నాడు. ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. తన కంటి చూపునకు అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడవేశాడు. ఆ బోయవాడు ఊతపదంగా శివ శివ అంటుండేవాడు. అలా అనడం మంచో చెడో అతనికి తెలియదు. కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా అతనికి తెలియదు. రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయవాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపడం అధర్మమని వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేదే. కానీ ఆ జింకను చూడడం, పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దాన్నేమీ చేయలేకపోయాడు. అలా రెండో జాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృషించి ఉన్నానని, పైగా బక్క చిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని బతిమాలింది. ఒకవేళ మరి కాసేపటిదాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు తనని సంహరించమని వేడుకొంది. మొదట కనబడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తు తెచ్చుకొని బోయవాడు ఆశ్చర్యపోయాడు. ఇక మూడో జాము గడిచేసరికి మరొక మగజింక అతడికి కనిపించింది. దాన్ని కూడా బాణంతో కొడదామని అనుకున్నంతలోపే అది కూడా మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయవాడిని అడిగింది. బోయవాడు వచ్చాయని, తనకి జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లుగా మగజింకకు తెలిపాడు. అప్పుడు ఆ మగజింక, అయితే ఆ రెండు జింకలను నేనొకసారి చూసుకొని వస్తాను, అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళిపోయింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది. ఇక బోయవాడు తనకు మాటిచ్చి వెళ్ళిన 3 జింకల కోసం
ఎదురు చూస్తూ అలా ఆ చెట్టు మీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరొక జింక, దాని పిల్ల అటుగా రావడం కనిపించింది. విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని, అప్పటిదాకా ఆగాలని పలికి వెళ్ళిపోయింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపాలంటూ ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తనను చూసిన బోయవాడిలో పరివర్తనను తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడు తెలియకుండానే శివ శివ అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం, తన చూపునకు అడ్డం వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడవేయడం చేశాడు బోయవాడు. ఆ చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటితో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది. 4వ జాము వరకు మెలకువతోనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితమూ వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినమని తెలియకపోయినా అనుకోకుండా ఆ రోజు చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో సత్ప్రవర్తన కలిగింది. అందుకే హింసను విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వర అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. బోయవాడు జింకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింస ధర్మాచరణమూర్తిగా నిలుపగలిగింది. సత్యధర్మ పరాయణులు అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారని ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో మనకు తెలుస్తుంది. ఇదండి శివరాత్రి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.